రాము నేను ఈ ఫుడ్ ప్యాకెట్స్ ని స్టాఫ్ కి ఇచ్చేస్తాను. Okay. నువ్వు ఇన్ఫ్లైట్ సర్వీస్ లో డెలివరీ చేయి. ఓకే ఆల్రైట్. యువర్ లంచ్ ప్లీజ్. థాంక్యూ. సరిగ్గా చూడరా. దేవుడా దేవుడా, అడ్రస్ ఇక్కడ పారేసారా? ప్యాకెట్ లోనే పెట్టానే, ఎలా మిస్ అయిందో తెలియట్లా. What is your problem? We have lost our American address. Without knowing the exact address of where you're going to stay, we will never allow you inside the United States of America. ఏమన్నాడు? మనల్ని తిరిగి ఇండియాకి వెళ్ళిపోమంటున్నాడా? నువ్వు శివసుమామయ్య పేరు చెప్పవే. కాదు నువ్వు ఏది చెప్పుకుంటే ఇలా ఉంటే నేను చెప్తానులే. ఒరే నాయనా, She is a patient. ఆపరేషన్ కోసం వచ్చి- stories. సర్లే. I only need an address. లేదయ్యా, ఎక్కడో పారేశాడు. తెలుగు వారా? ఆ? నా పేరు విశ్వనాథ్. ఏమిటి ప్రాబ్లం? అరే రే, తెలుగా? బాబు నువ్వు తెలుగా? నువ్వు దేవుడు మామా, నమ్మచ్చా బాబు? ప్లీజ్ లేదు, తెలుగు ప్లీజ్ మాట్లాడుతుంటే నేను- ఊరుకోమంటే. నా పేరు మధుమిత, అన్నయ్య మాదేశ్, ఈవిడ మా బామ్మ కృష్ణవేణి. నమస్కారం. ఈవిడకి ఇక్కడున్న హాస్పిటల్లో ఒక ఆపరేషన్ చేయించాలి, అందుకని వైజాగ్ నుంచి ఇంత దూరం వచ్చాం. ఇక్కడున్న శివసుమామ అడ్రస్ వీడు పారేశాడు. ఇమిగ్రేషన్ లో అలౌ చేయమంటున్నారు. దిగులు పడకండి, నేను మాట్లాడతాను. మిస్టర్ స్టీవర్ట్, Yeah. దీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ మై ప్లేస్. ఐ విల్ ఆథరైజ్ దెం. హియర్స్ మై ఐడి. దేవుడా. Are these edible? ఆల్ వెజిటబుల్స్. అది రొయ్య ఆవకాయ, పికిల్ పికిల్. ఇది ఆవకాయ. ఇదేంటి? ఇది వేరుశనగ పాకం, ఇండియన్ కేక్, ఆల్ వెరీ నైస్. అది చింతకాయ తొక్కు. ఇదేంటి? సరిగా చూపించరా. అది కొరివి కారం. ఆల్ ఆర్ మై ఫేవరెట్. As per law, edibles are not allowed into the United States. All these things into the garbage. అయ్యో 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 అయ్యో, నా ఊరగాయలని కుప్పతో బారేస్తున్నాడే. నాయనా నాయనా, బామ్మగారు, ఏమైంది? బాబు విశ్వనాథుడు వచ్చావా? ఇవన్నీ నా ఊరగాయలు నేను తినేవని నువ్వు అతనితో చెప్పు. నాయనా, ఇతను నీకు ఇంగ్లీష్ లో చెప్తాడు. బామ్మగారు, ఇవన్నీ బ్యాక్టీరియా కంటైన్. తీసుకెళ్ళి ఎవరు? నాయనా, ఊరగాయలు లేవనుకో, నేను చచ్చిపోతాను బాబు. మీకేం ఊరగాయలు కావాలన్నా, ఎంత కావాలన్నా నేనిస్తాను. విసు, నువ్వు చివరిదాకా మాతోనే ఉండి మమ్మల్ని కాస్త బయట వదిలే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. త్వరగా రావే, దిక్కులు చూడకుండా. నేనా? ఏం మెట్లు? అయ్యమ్మోయ్, జారిపోతుంది. భగవంతుడా, చూసి నడు బామ్మ. అన్నీ ముందు వెనక ఉంది. ఏ అబ్బాయి వెళ్ళిపోతాడే, త్వరగా పట్టుకోవే. ఆ. ఒరే బాబు, రమ్మంటుంటే ఆ. త్వరగా రా. ఈ అబ్బా, కాళ్ళు లాగేస్తున్నాయి. ఎక్కడీడు? ఏరా మాదేశ్, వీడిలా మాయమైపోయాడేంట్రా? కనపడలేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అడుగుడుకో, ఇటు పక్క వచ్చాడు. హలో, వేర్ ఆర్ యు గోయింగ్? వి ఆర్ హియర్. బాబా, అంతా తిరిగి అరవకు. మళ్ళీ దిగాలా? వాడు వెళ్ళిపోతాడు. త్వరగా రా. కమ్ కమ్ ఫాస్ట్ కమ్. బామ్మ బామ్మ, ఏమిటే? జెంట్స్ టాయిలెట్. ఓ, ఇందుకే నేను హడావుడిగా వెళ్ళింది. ఒరేయ్, నువ్వు లోపలికి వెళ్ళి పట్టుకోరా. ఏంటిది? అది కాదురా, వాడు ఎక్కడికైనా పారిపోతాడు, వాడిని వెళ్ళి పట్టుకో. నువ్వు పోలేవు రంగా. హాయ్, హాయ్. అర్జెంట్ గా వచ్చింది కదా. ఓ, తెలుగా? ఇంతసేపు నేను అరవలోనే మాట్లాడింది. పేరేంటి? అంతలోనే మర్చిపోయావా? మా దేశ్. మహేష్. మా దేశ్. How is that? ఛే, ఇదేంటి? Don't run, yeah. పట్టుకో పట్టుకో పట్టుకో, వెళ్ళిపోతాడు. త్వరగా రారా, వీడప్పుడు. హలో అందరూ మీ వెనకాల వస్తున్నారు. హలో బాబు, Grace. కాస్త మెల్లిగా నడు, కాళ్ళు లాగేస్తుంది. హలో. బాబు, మెల్లిగెళ్ళు, నడవలేకపోతున్నాను. అయ్యో అయ్యో అయ్యో. హలో, ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళా కనపడకుండా పోయాడు. ఏమిటి వీడు? ఛే, మహేష్, ఇటు వచ్చాడా? మా దేశ్. ఎక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని ఎన్ని చోట్ల వెతకను? భలేవారే, మీరు వెళ్ళిపోయి మమ్మల్ని అడుగుతున్నారా? ఇట్స్ అ బిగ్ ఎయిర్పోర్ట్. ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్. పర్వాలేదు. వైజాగ్ లింక్ దొరికిందండి? దొరకలేదండి. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? అక్కడికి. అందులోక? అందులోకి. ఎక్స్క్యూజ్ మీ, కాల్ ఫర్ యూ. హలో. వాడిని అక్కడే పట్టేద్దా? వదలదు. రాము, ఎక్కడున్నావురా? అవుట్ గేట్ దగ్గర. ఇక్కడ తెలుగు ఫ్యామిలీ ఇమిగ్రేషన్లో చిక్కున్నారు. మధుమిత, కృష్ణవేణమ్మ గారు, మహేష్ అని ముగ్గురు. నేనే వాళ్ళకి హెల్ప్ చేశాను. బయట శివసుబ్రహ్మణ్యం అని ఎవరైనా వచ్చారేమో చూడు. అవును, తెలుగువారే. ఒకవేళ రాలేదనుకో, ఒక టాక్సీ బుక్ చేయి. ఆ శివసుబ్రహ్మణ్యం అడ్రస్ కనుక్కొని వాళ్ళని పంపించేద్దాం. ఆ తెలుగు ఫ్యామిలీ ఇప్పుడు లాంచ్లోనే ఉన్నారు. అక్కడికి వస్తావా? ఎక్స్క్యూజ్ మీ. I like the way you move. I like the way you మిస్టర్ groove. మహేష్. మా దేశ్, మా దేశ్, మా దేశ్. దట్స్ ఆల్ రైట్. నో, ఇట్స్ నాట్ ఆల్ రైట్.
మాదేశ్ అన్నది పవిత్రమైన పేరయ్యా, ఒక్కసారైనా కరెక్ట్ గా చెప్పవయ్యా. మిస్టర్ మహేష్. ఏయ్, రెచ్చగొట్టావంటే హే హలో ఎక్స్క్యూజ్ మీ. మీరు ఊరుకోండి సార్. హే రిలాక్స్ రిలాక్స్. కన్ఫ్యూజ్ అయ్యారా? నా ఇద్దరం twins. ఏంటిది? నేను విశ్వనాథ్, అరే. వీడు రామూర్తి. ఇద్దరు అచ్చ ఒకేలా ఉన్నారే. అందుక ఇద్దరు మారి మారి బాత్రూమ్కి వెళ్ళొచ్చారు. అవును, అందుకే ఇప్పుడు అందరూ confuse అర్థమైంది. అవుతుంటారు. నా రాము, ఆ శివసుబ్రహ్మణ్యాన్ని చూసావా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు, అందుకనే టాక్సీ బుక్ చేసి తీసుకొచ్చాను. అయ్యయ్యో, హలో, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? జస్ట్ సెకండ్. మిస్ మధుమిత, వైజాగ్ లైన్ దొరికింది, మాట్లాడి ఆ అడ్రస్ తీసుకోండి. ఆ శివసుగాడు ఎంత మోసం చేశాడు. నారాయణ, అడ్రస్ తెలిసిందా? శివసు మామ ఊళ్ళో లేరు, అపార్ట్మెంట్ అడ్రస్ మాత్రం ఇచ్చారు. మెనీ థ్యాంక్స్. నెవర్ మైండ్. బై ద వే, ఇదిగోండి నా కార్డు. ఇందులో మా ఇంటి నంబర్, రెస్టారెంట్ నంబర్ అన్నీ ఉన్నాయి. Yeah. సో ఎనీ టైమ్ ఎనీ హెల్ప్ ప్లీజ్ గివ్ మీ ఎ కాల్. యా ష్యూర్. బామ్మగారిని ఏ హాస్పిటల్ చేరుస్తారు? యుఎల్ఏ హాస్పిటల్లో. అరే, ఆ క్యాంపస్ లోనే మేము ఇద్దరం చదువుకునేది. ఓహ్, అప్పుడప్పుడు వచ్చి మీట్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఆ శివసుబ్రహ్మణ్యం నమ్మే కదే ఈ అమెరికాకి వచ్చాం. ఎక్కడికెళ్ళి చచ్చాడో ఆ శనివెతవా. వాడు తగ్గిన బెట్ట ఇండియాకి వస్తే అక్క అక్క అంటూ నా వెనక కొంగు పట్టుకు తిరుగుతాడు. అసలే ఒంట్లో బాలేందాన్ని ఆపరేషన్ కని 20,000 మైళ్ళు దాటి వచ్చిందే. ఆవిడ్ని భద్రంగా బాధ్యతగా చూసుకోవాలన్న జ్ఞానం ఏమైనా ఉందా ఈ వెధవ కుక్కకి? ఆ శనిగాడి ఎయిర్పోర్ట్కి రాలేదు సరి కదా, కనీసం మనల్ని వాడి సొంత ఇంట్లోనైనా ఉండనివ్వచ్చుగా. ఏదో పరాయి వాళ్ళలాగా అద్దె కొంపలా పడేస్తున్నాడు. వాడేం బాగుపడతాడు? బామ్మా, ఇదిగో ఏమిటది? తిను. అయ్యో, 24 గంటలు ఆ ప్లేన్ లో ఈ బన్ను బ్రెడ్ తిని తిని నా నారికి చచ్చిపోయిందమ్మా. ఏదైనా కారం కారంగా నంచుకుతుందామంటే నా రాత, నా ఊరగాయ బాటిల్స్ అన్ని ఆ కష్టం చోటు పారేసి చచ్చారు. నా వల్ల కాదు బాబోయ్. ఏం గొప్ప అమెరికానో ఇది. నేను అడిగానా? మాట్లాడకుండా అక్కడే ఉండి చచ్చి ఊరుకునేదాన్ని. ఇక్కడికి వచ్చి అమ్మా, అయ్యో మధు, ఆ ప్రాణాలు పోతున్నాయి. నా తల్లే. బామ్మా, Okay, you must sign the form and pay the fee. ఆల్ రైట్. రే, నువ్వు వెళ్ళి తీసుకట్టిరా. మధు, ఆపరేషన్ ఎప్పుడు చేస్తారట? ఎల్లుండి. ఎల్లుండా? బామ్మా, సంతకం పెట్టు. ఎందుకు? ఊరికి ఒక ఫార్మాలిటీకి సంతకం పెట్టు. అదే పెట్టు బామ్మా. పెడతానుండు. మధు, నిజం చెప్పు, ఎందుకు సంతకం తీసుకున్నావు? సహజంగా అన్ని హాస్పిటల్స్లోనూ అడుగుతారు బామ్మా. సహజం అంటే ఏమిటా సహజం? అనుకుంది ఏదైనా జరిగితే మా బాధ్యత కాదని. జరుగుతుందంటున్నారా? అని కాదు బామ్మా. చేస్తానంటున్నారా? ఆహా, నాకు తెలుసు, నేను చచ్చిపోతాను. నాకు చాలా దగ్గరైంది. తల మీద లేసర్ పడగానే పట్టున ప్రాణాలు పోతాయి. నేను బ్రతికేది ఇవాళ మాత్రమేగా. ఇదే నా జీవితంలో ఆఖరు. అయ్యో బామ్మా ప్లీజ్. నాకు తెలుసు. ఈ చోటు చూడు, పాలరాయితో కట్టిన సమాధిలాగా ఉంది కదూ. ఈ మందుల వాసన, ఈ డాక్టర్స్, ఈ బీపీ షాప్తో, ఈ సెలిన్, ఈ బ్యాండేజ్, ఈ కాటన్, వీటితో నేను చావలేను. నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళవా? ఎక్కడికైనా, సినిమాకో డ్రామాకో గుడికో గోపురానికి నన్ను తీసుకెళ్ళు. అన్ని కళ్ళారా చూసేసి తర్వాత కళ్ళు గట్టిగా మూసుకుని ఇక్కడికి వచ్చి పడుకుంటాను. ఆ తర్వాత వీళ్ళదాన్ని ఏం చేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. మధు, బతికినంత కాలం సంతోషంగా బతికితే చాలదు, చచ్చేప్పుడు కూడా సంతోషంగా చావాలి. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నన్ను బయట తీసుకెళ్ళు మధు. ఇక్కడ మరి స్ట్రిక్ట్ బామ్మా, ఎలా తీసుకెళ్ళమంటావు? ఏమైనా సరే ఏదో ఒకటి చెయ్యి. చూడు, నువ్వు కాదన్నావు, ఆపరేషన్ కి ముందే విరక్తితో నేను చచ్చిపోతానే. అయ్యో బామ్మా, ఆ మాట అనుకో, నేను ఏర్పాటు చేస్తాను.
విశ్వనాథ్. హలో మధుమిత. హాయ్. కూర్చోండి. మిస్టర్ విశ్వనాథ్, చెప్పండి, ఏమిటి ఇలా వచ్చారు? ఒక చిన్న హెల్ప్ కావాలి, కొంచెం నాతో పాటు వస్తారా? క్లాస్ స్టార్ట్ అయింది, పూర్తవగానే వస్తాను. ఓ అలాగా, ఎంతసేపు అవుతుంది? అది ఏదో అర్జెంట్ అనుకుంటాను. యు గో విత్ నేను క్లాస్కి వెళ్తాను, ఈవినింగ్ వచ్చాక డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సీ యూ. On to your right side of the brain, a small tumor. మరి సీరియసా? ఇండియాలో అయితే సీరియస్, ఇక్కడ ఈ ఆపరేషన్ చూయింగం తినేసి ఉంపేసినట్టే. వెరీ సింపుల్, కంగారు పడకండి. నేను కంగారు పట్టలేదు, బామ్మ కంగారు పడుతోంది. బామ్మ రెస్ట్లెస్ గా ఉందండి. హాస్పిటల్ అట్మాస్ఫియరే ఆవిడికి నచ్చలేదు. బయటకి తీసుకెళ్ళవే అంటుంది. హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళినవరే? అవును, చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడుతున్నారు. ఒకవేళ బయటికి తీసుకెళ్దా అనుకున్నా ఈ ఊరు తెలీదు, ఇక్కడ ఎవరూ తెలీదు. అందుకే మీ హెల్ప్ కావాలని